ప్రొడ్యూసర్స్తో మీరు ఒక మీటింగ్ అప్పుడు పెట్టడం జరిగింది, దసవాళ్ళలో పెట్టారు కదా, అది ఏమైంది సార్? అంటే అది కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా ఇప్పుడు. జరుగుతుందిగా. వాళ్ళు ఇప్పుడు రాహుల్ యాదవ్ ఉన్నాడు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నాడుగా. సో నాతో ఎక్కడ అసోసియేట్ అయ్యి 3 సినిమాలు తను చేసినవి నేను రిలీజ్ చేయడము, సక్సెస్ఫుల్గా న్యూ టాలెంట్తో సినిమా చేస్తున్నాడు. సో అలాగే బెక్కం గోపి చేస్తున్నాడు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా సినిమాలు కొత్త వల్ల అంటే సినిమాలు రావటం జరిగింది, అవి రిలీజ్కి లేకపోతే కాని పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు, అట్లాగనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావడానికి మీకు అంటే దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా ఓటీటీ పెడితే. ఇప్పుడు 2-3 తెలుగులో ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా సినిమాల పైన కంటెంట్ లేదు. కంటెంట్ ల్యాబ్లలో నాకు తెలిసి కొన్ని వేలు మీకు ల్యాబ్లలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఓటీటీ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు, మనం అనుకోని టప్మన్ క్రియేట్ చేయడానికి. దానికి ఒక పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ. సో మళ్ళీ అల్టిమేట్ సినిమా అంటే ఏంటి, ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు పోగొట్టుకొని మనం పని చేయకూడదు కదా. డబ్బు సేఫ్ అని ఉండాలి, ప్రాఫిట్ అని ఉండాలి. ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే మాకు ఎనర్జీ ఉంటుంది పని చేయాలని. మొన్నే నీకు చెప్పినా కదా నీ రెమ్యునరేషన్ గురించి ఏదో టాపిక్ వస్తే, గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్ననే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆహా వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నాము, కథలు కావాల్సిన వాళ్ళు కథలు తీసుకురండి అని చెప్పి వాళ్ళు న్యూ టాలెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఆహాకు పోటీయా లేకపోతే ఇద్దరు కలిసి ఏంది మీ ఆలోచన? అసలు ఆహా వాళ్ళు అడిగింది జస్ట్ వాళ్ళు స్టోరీ, దాని గురించి స్టోరీ రైటర్స్ స్టోరీ. నా విజన్ అది కాదు, నా విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నా విజన్ ఈజ్ అ బిగ్గర్. అంటే ఎనీ టాలెంట్ ఏ రూపంలో రావాలన్నా సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ కావాలని, ఇది నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్న ఇది. సో వాళ్ళది ఓన్లీ స్టోరీ సైడ్ చూస్తున్నారు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఓన్లీ స్టోరీ. ఒక డైరెక్టర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ప్రొడ్యూసర్, ఇలా ఆల్ క్రాఫ్ట్స్. దాంతోపాటు అందుకే మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేశాను మీ దగ్గరికి వెళ్ళి, ఎవరిది నాకు రియాక్షన్ రాలేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది. తర్వాత చెప్తారేమో, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పర్సనల్గా చెప్తారేమో మీకు. మీరందరూ సేఫ్ జోన్లో ఉందాం. అది అయిపోనమ్మా. కాక తిడుతున్నారు అని అంటే మీరు ఒకటి ఇక్కడ మీరందరూ ఆలోచించాల్సింది, మీరు రివ్యూ అనేది అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, రివ్యూవర్స్ రాసేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. పోనీ రివ్యూవర్స్ రాసిన సినిమాలన్నీ ఆడకుండా పోతున్నాయంటే వీళ్ళు 100% రైట్. వీళ్ళు రాసిన తర్వాత కూడా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంటున్నాయి సినిమాలు. ఎవరు రైటు ఎవరు రాంగ్ అని కాదు, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి ఉంది కదా, రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొత్త వాళ్ళతో చేసినప్పుడు కొత్త వాళ్ళమైతే అప్పుడు వింటారు, ఏమ్మా ఇది ఈ స్క్రిప్ట్ రివ్యూ వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలని. 2 years బ్యాక్ నేను మా డైరెక్టర్లు అందరికీ చెప్పిన, మనము స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి స్క్రిప్ట్లు ఓకే చేసుకోండి. కానీ మాకు అంత ఓపికలు ఉండవు. కొత్త వాళ్ళైతే ఏంటి, డెఫినెట్గా వాళ్ళు వింటారు, అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక మ్యాజిక్ జరిగితే తప్పులేదు కదా, ప్రయత్నం. అక్కడ భయం ఉండదు. కొత్త వాళ్ళతో సినిమా చేసేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు భయం ఉండదు. మిడ్ రేంజ్ హీరోలు కానీ పెద్దవి కానీ ఎకానమిక్స్ పెరుగుతున్న కొద్దీ భయం పెరుగుతుంది. సినిమా చూపించాలన్నా, ఒక స్క్రిప్ట్ ఇవ్వాలన్నా, ఒక పాట వినిపించాలన్నా అందరికీ భయం. అమ్మ దీనిలోకి వెళ్ళి కాపీ కొట్టేస్తారేమో. కొత్తగా భయం ఉండదు. ఇప్పుడు కాపీ కొడితే మళ్ళీ రాస్తారు.